నియోజకవర్గం ఎప్పుడు కూడా చాలా హాట్ టాపిక్. ఎందుకంటే గతంలో 2014లో పొత్తులో భాగంగా విష్ణుకుమార్ రాజు గెలిచారు, తర్వాత గంటా శ్రీనివాసరావు గెలిచారు. ఈసారి ఎలాగన్నా గెలిచి తీరుతాను, జగన్ గారికి గిఫ్ట్ ఇస్తానంటూ కూడా నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి కేకే రాజు కష్టపడతా ఉన్నారు. ఈరోజు ఆయన ఫైనలైజ్ చేస్తూ కూడా అధిస్తాను నిర్ణయం తీసుకుంది. ఎలా ఉంది ఆయన కాన్ఫిడెన్స్ తెలుసుకుందాం. కొత్త నియోజకవర్గం సంబంధించి 2019 మీరే, 24 కూడా మీరే. గతంలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. తెలుసుకున్నారా అప్పుడు ఏం మిస్టేక్స్ చేశారు, ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారని ఏం చెప్తారు? తప్పకుండా నా మీద నమ్మకంతో రెండోసారి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పార్టీ నా పైన నమ్మకం పెట్టుకుందో దానికి 100% కూడా మేము ఈసారి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మేము గెలిచి ఒక మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వబోతున్నాం. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆయన ఆదేశాలతో ఈ నియోజకవర్గంలో మౌలిక వసతులకు సంబంధించి 435 కోట్ల రూపాయలతో 435 కోట్లు అంటే అసమస్య విషయం కాదు. అది వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి 3,063 కోట్ల రూపాయలతో వెల్ఫేర్ స్కీమ్స్ అందించాం. ఇవన్నీ కూడా గతంలో ఉన్న, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన మాజీ శాసనసభ్యులుగా కానీ, 2019లో గెలిచిన టీడీపీ శాసనసభ్యులు కానీ ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో ప్రజలకి సేవ చేసింది లేదు. ముఖ్యంగా నేను ఓడిపోయిన తర్వాత అదేవిధంగా నాతో పాటు పోటీ చేసి ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత నేను ఎప్పుడు కూడా నిరంతరం ప్రజాసేవకి అంకితం అవ్వడం జరిగింది. కానీ వీళ్ళు గెలిచిన ఆయన ఎప్పుడూ కనపడలేదు. ఇప్పుడు పోటీ చేస్తున్న ఆయన కూడా 4 సంవత్సరాలు 9 నెలల కాలం పాటు ఎక్కడ కూడా ప్రజలకు ముఖం చాటేసిన పరిస్థితి కరోనా లాంటి కష్టకాలంలో. ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం నా కుటుంబం, నేను అందులో కుటుంబ సభ్యుని నేను భావించాను. ప్రజలందరూ కూడా కేకే రాజు అంటే మా కుటుంబ సభ్యుడు, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక బిడ్డగా ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటాడు. కేకే రాజు దగ్గరికి మనకి ఏదైనా పని ఉంటే ఆయన మన దగ్గరికి వచ్చి చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలిచి చూపించాలి అనేది మీ నినాదం అంట. నిజమేనా? మీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. తప్పకుండా 100% కూడా గెలుస్తాం. ప్రజలకి మంచి చేసాం, ప్రజలకు అందుబాటులో ఉందాం, నిజాయితీగా పనిచేసాం, నిబద్ధతతో పనిచేసాం. దీర్ఘకాలిక సమస్యలు 20-25 సంవత్సరాల నుంచి అనేక దీర్ఘకాలిక సమస్యలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పరిష్కరించాం. అంతేకాకుండా ముఖ్యంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్న యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాం. గతంలో ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా మా పైన పోటీ చేస్తుంది బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహం, నమ్మక ద్రోహం మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు బీజేపీకి కనుక ఓటు వేస్తే పొరపాటున స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్కి మనం లైసెన్స్ ఇచ్చినట్టే. పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే ఈరోజు పోర్ట్ని ప్రైవేటైజేషన్ చేయడానికి మనం ఆమోదం తెలిపినట్టే. పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే మనం షిప్ యార్డ్ని ప్రైవేటైజేషన్కి చేసినట్టే. కాబట్టి బీజేపీకి సరైన సమాధానం, సరైన గుణపాఠం, మన ఆకాంక్షలోకి, మన అభిప్రాయాల్ని బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అధిష్టానాన్ని తెలియజేయడం కోసం కార్యకర్తలు, నాయకులే కాదు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 2019 వేరు, 2024 సంబంధించి ప్రధానంగా పొత్తు టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి వచ్చే ఎలా ఉండబోతుంది? ప్రభావం ఎలా ఎదుర్కోబోతున్నారు? ఆ పొత్తే ఒక అనైతిక పొత్తు. 2014లో కూడా ఇదే విధంగా బీజేపీ, జనసేన కలిసి పొత్తు పెట్టుకుని అమలుగా హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి, అసత్యపు ప్రచారాలతో ఏ విధంగా ప్రజలు మోసం చేశారో అధికారంలోకి వచ్చిన తర్వాతనే మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి వారిని ఈరోజు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. తప్పకుండా చంద్రబాబు నాయుడికి అనైతిక పొత్తులో అధికారం కోసం అర్రులు చేస్తూ అనైతిక రాజకీయాలు పడుతున్న చంద్రబాబు నాయుడికి సరైన గుణపాఠం ఈ 2024 ఎన్నికల్లో ప్రజలు చెప్పారు. ఝాన్సీ గారిని ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఎలా చూస్తారు? అది 100% బొత్స ఝాన్సీ గారు ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం అనేది చాలా మంచి పరిణామం పార్టీకే కాదు, ఈ పార్లమెంటు కూడా. ఎందుకంటే ఆవిడ విశాఖపట్నం ఆడబిడ్డ, విశాఖపట్నంలో పుట్టి పెరిగి విజయనగరంలో మెట్టినిల్లు. ఆవిడ ఇప్పటికే 2 సార్లు బొబ్బిలి విజయనగరం ఎంపీగా పనిచేయటం, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. పార్లమెంట్లో ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక సమస్యలపై గలమెత్తి మాట్లాడి పోరాడిన సందర్భం కూడా ఉంది. ఈరోజు బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని తప్పకుండా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించడానికి స్థానికురాలుగానే కాకుండా ఒక విద్యావేత్తగా, ఒక అనుభవరాలిగా మాకు కూడా ఆవిడ ఇమేజ్, మాకు కూడా మా నియోజకవర్గాలకు కూడా, అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది.